ఈ మెడిసిన్స్ ఎందుకు హార్మ్ఫుల్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో అంటే, మనకి బేబీ ఫామ్ అయ్యే కొద్దీ కొన్ని మెడిసిన్స్ వల్ల మనకి అవయవ లోపాలు రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలాంటి మెడికేషన్స్ కంపల్సరీ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మనం ఏ ట్యాబ్లెట్ కూడా డాక్టర్స్ అడ్వైస్ లేకుండా, ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు. కొన్ని మెడిసిన్స్ డాక్టర్ అడ్వైస్తో తీసుకున్నా వాళ్ళు చెప్పిన టైంకి మనం లిమిట్ చేసుకోవాలి. సో చాలాసార్లు చూస్తాము, ఏదైనా ఒక ప్రాబ్లం కోసం పేషెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్ రాస్తాము. బట్ ఆ మెడిసిన్ ఇంకా తర్వాత నుంచి వాళ్ళకి ఎప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినా వాడటం స్టార్ట్ చేస్తారు. కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీలో కొన్ని మంత్స్లో వాడచ్చు, కొన్ని మంత్స్లో అసలు వాడకూడదు. సో ఏది ఉన్నా కూడా చాలా కాషియస్గా ఉండాలి. మీరు ఏ ట్యాబ్లెట్ వాడాలి అన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మీరు వాడాలి. కొన్ని కామన్ ట్యాబ్లెట్స్ మనము వాడుతూ ఉంటామండి. బట్ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీలో వాడకూడని ఏంటి అంటే, ఒకటి మొటాల్ వచ్చినప్పుడు మనం ఐసోరెటినాయిన్ అనే ట్యాబ్లెట్ వాడతాము. ఇది డెఫినెట్లీ వాడకూడదు. కొంతమందికి సోరియాసిస్ లాంటి ప్రాబ్లమ్స్కి మెథోట్రెక్సేట్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది, అది కంపల్సరీ వాడకూడదు. బీపీకి సంబంధించి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా మనం అస్సలు వాడొద్దని చెప్తాము. కొన్ని ట్యాబ్లెట్స్కి కొంచెం రిస్క్ ఉన్నా బట్ ప్రెగ్నెన్సీలో కూడా తప్పనిసరిగా వాడాల్సి వస్తే వాడతామండి. సో అవి ఏంటంటే ఫిట్స్కి సంబంధించిన కొన్ని ట్యాబ్లెట్స్. సో పేషెంట్ ఆ ట్యాబ్లెట్స్ మీద స్టేబుల్గా ఉన్నారు అంటే ఆ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కాకపోతే మానిటరింగ్ చేయాలి. సో బేబీకి ఏమైనా అవయవ లోపాలు వస్తున్నాయని స్కాన్స్ చేయడం కానీ అలాంటివి మనం కొంచెం జాగ్రత్తగా మనం తీసుకోవాలి.